వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. కోబ్రా పడగనీడలో నెత్తుటేరులు పారించిన కరుడుగట్టిన నేరగాడు భువనగిరి నయీం అలియాస్ నయీముద్దీన్ కథ ముగిసింది. నెత్తుటి హింసతో ఎందరో హక్కుల నేతలు మాజీ మావోయిస్టులను పరమ క్రూరంగా కిరాతకంగా రాక్షసంగా అంతమొందించిన నయీం చివరకు పోలీస్ తూటాలకు బలయ్యాడు. 1000 సవాళ్లను పీక్కుతిన్న రాబందు ఓ గాలివానకు నేల రాలినట్లు కాలానికి కత్తుల వంతెన కడదామనుకున్న నయీం ఎన్కౌంటర్లో తలవాల్చాడు. కోట్ల రూపాయల అక్రమార్జన చేసిన నయీం వాటిని గుట్టుగా దాచుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు లెక్క పెట్టడానికి అధికారులకు తలకు మించిన భారంగా మారి డబ్బు లెక్క పెట్టడానికి ఏకంగా యంత్రాలను రంగంలోకి దించారు. నయీం కథ ముగించిన పోలీసులు అతని అనుచరుల కోసం వేట మొదలుపెట్టారు. కోబ్రా ఖతం, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కరుడుగట్టిన నేరగాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీముద్దీన్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. 100కు పైగా కేసుల్లో నిందితుడైన నయీముద్దీన్ పీపుల్స్ వార్ గ్రూప్లో పనిచేసి ఆ తర్వాత బయటకు వచ్చాడు. అప్పటి నుంచి హత్యలు, సెటిల్మెంట్లు, బెదిరింపులతో రియల్ దందాలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీముద్దీన్ ను సోమవారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. తొమ్మిదేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న నయీంకు సంబంధించిన తాజా సమాచారంతో నల్లగొండ స్పెషల్ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్ పోలీసులు పకడ్బందీగా మాటు వేసి నయీం కథను ముగించారు. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లోని మిలీనియం టౌన్షిప్లోని ఓ ఇంట్లో నయీం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎంతో కాలంగా నయీం కోసం వెతుకుతున్న పోలీసులు ఈ సమాచారంతో అప్రమత్తమయ్యారు. నయీం కదలికలపై నిఘా పెట్టారు. నయీం ఓ వాహనంలో మిలీనియం టౌన్షిప్లోని తన సన్నిహితుడు బాషా ఇంటికి వస్తున్నట్టు పక్కా సమాచారాన్ని సేకరించిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. వాహనంలో ముందు సీట్లో ఉన్న డ్రైవర్ పోలీసులను చూసి కాల్పులు జరిపి ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. వాహనంలో ఉన్న నయీం బయటకు వచ్చి పోలీసులపై కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో నయీం కుప్పకూలిపోయాడు. నయీం మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించిన పోలీసులు నయీం అనుచరులు, బంధువులకు చెందిన పలు ఇళ్లతో పాటు రాజేంద్రనగర్లోని నయీం ఇంటిని చుట్టుముట్టి అణువణువు సోదా చేస్తున్నారు. నల్లగొండలో నయీం సోదరి, మిర్యాలగూడలోని బావమరిది ఇంట్లో కూడా సోదాలు చేశారు. భువనగిరిలోని నయీం ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. భువనగిరి ఎంపీపీ వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజేంద్రనగర్లోని నయీం నివాసంలో కోట్ల రూపాయల నగదు, పెద్ద మొత్తంలో బంగారం, కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు సంబంధించిన రెవెన్యూ డాక్యుమెంట్లు, ఇతరత్రా విలువైన వస్తువులను పోలీసులు కనుగొన్నారు. నగదును లెక్క పెట్టేందుకు ఏకంగా 4 మెషిన్లను తీసుకెళ్లాల్సొచ్చిందంటే నగదు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బంగారాన్ని తూచేందుకు కూడా కాటాలను తీసుకెళ్లారు. రియల్ ఎస్టేట్లో అక్రమ దందాలు, సెటిల్మెంట్లు, బలవంతపు ధన వసూళ్లతో నయీం లెక్కకు మించి సంపాదించాడు. ఎంత సంపాదించాడో నయీంకే లెక్క తెలియనంతగా కరెన్సీ నోట్ల కట్టలు నయీం ఇంట్లో గుట్టలుగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి కొంతకాలంగా రియల్ దందాలకు నయీం దూరంగానే ఉంటున్నాడు. అయితే 2-3 నెలలుగా మళ్లీ నయీం గ్యాంగ్ కార్యకలాపాలు తెరపైకి వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఓ వ్యక్తిని ₹1,00,00,000 కోసం నయీం గ్యాంగ్ బ్లాక్మెయిల్ చేసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలోనే షాద్ నగర్లో ఎన్కౌంటర్కు పథక రచన చేశారు.
16th జూలై రోజు టిచ్చపల్లి పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో లోకల్ వ్యక్తి ఒక ఆయనని ఎక్స్టార్షన్ కేసు మీదే కేసు కట్టడం జరిగింది. సస్పెక్ట్ఫుల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 1 crore డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని ఇచ్చినటువంటి పిటిషన్ మీదే లోకల్ పోలీస్ కేసు కట్టారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లోకల్ పోలీస్ కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ కేసులో అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వైడ్ 4 ఎండవర్ బండిలు షాద్నగర్ ఏరియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే లోకల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడికి వచ్చారు. లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోకల్ పోలీస్ టీమ్ తో పాటు ఏ ఏరియాలో అనుమానాస్పదంగా ఆ బండి మూవ్ అవుతుందో ఆ ఏరియాకు వచ్చి వాళ్ళు ఆ బండిని చెక్ చేయడానికి వస్తే పోలీస్ టీమ్ ను చూసిన వెంటనే ఆ బండి నుంచి దిగి బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఫైర్ చేసి పారిపోయాడు. ఇంకొక వ్యక్తి బయటికి వచ్చి పోలీస్ మీదే ఫైర్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ లో పోలీస్ ఫైర్ రిటాలియేట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడిపోయారు. తర్వాత చెక్ చేస్తే దాంట్లో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సస్పెక్ట్ అని తెలిసింది. నయీం ను పోలీసులు మట్టుబెట్టడం చాలా ఆనందంగా ఉందంటున్నారు మాజీ మావోయిస్టు సాంబశివుడు తండ్రి చంద్రయ్య. అప్పట్లో సాంబశివుడిని నయీం ముఠానే హత్య చేసింది. ఇప్పుడు నయీం హతమైనట్టు తెలియగానే సాంబశివుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. నయీం లాగా అతని అనుచరులను కూడా చంపేయాలని చంద్రయ్య కోరుతున్నారు. అప్పుడే దేశం బాగుపడుతుందని అంటున్నారు. ఇప్పుడు వాడు కూడా కావాలి, వానితో అనుసారులు కూడా పని చేపియాలి. అట్లయితేనే గవర్నమెంట్ బతుంది, ఊళ్ళో లోకం బతుంది దేశం మీద. లేకపోతే ఆ మిగులరు వాళ్ళు బతకనియ్యరు. దోసుక తిని కుప్పలు సంపాదించి ఇవాళ మినిస్టర్లు అయిండ్రు. మేమేమో ద్వేషాలు పట్టుకొని ఎత్తుకొచ్చిన వస్తుంది. అదే వచ్చింది. ఇంకా అంతకు మించిలే ఉంది. వాళ్ళని ఎట్లా నా కొడుకులు ఎట్లా చంపిండ్రో వాళ్ళని అట్లా ఉన్నోళ్ళని కూడా ఆడు పోయిందంటే నాకు ఆనందం వేయాలి. ఎంతో పీడ వదిలింది దేశం మీద. ఆ ఉన్నోళ్ళని కూడా ఆంతో తిరిగిన అనుసార్లు కూడా ఆ పని చేపిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, ముందరపడతాం. నయీం ఇన్నేళ్లు హింసాకాండే జీవితంగా వ్యవహరించాడు. ఎంతో మందిని నిర్దాక్షిణ్యంగా, పరమ కిరాతకంగా, అత్యంత క్రూరంగా, పరమ రాక్షసంగా హతమార్చాడు నయీం. ఏ ఒక్క హత్యకు గాని, నేరానికి గాని, దౌర్జన్యాలకు గాని నయీం ఏ దశలోనూ పశ్చాత్తాపడలేదు. తప్పు చేశానన్న భావనను ఏనాడు వ్యక్తీకరించలేదు. ఇంతటి కరడుగట్టిన నేరగాడు ఏళ్ల తరబడి తన అక్రమాలు, అకృత్యాలు కొనసాగించగలిగాడంటే వ్యవస్థలో పెద్దల సహకారం ఉండి తీరాలంటారు హక్కుల నేతలు. నయీం లాగే హింసతో పెట్రేగిపోయిన మాజీ నక్సలైట్లు జడల నాగరాజు, కత్తుల సమ్మయ్యలకు అధికారుల అండదండలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. కత్తుల సమ్మయ్య విషయంలో అయితే ఆ ఆరోపణకు బలము ఉంది. ఎందుకంటే నిజాయితీగా పాస్పోర్ట్ కోసం ప్రయత్నించే విద్యార్థులకో, ప్రజా సంఘాల నేతలకో పాస్పోర్ట్ని అంత తొందరగా ఇవ్వడానికి ఒప్పుకోని పోలీసులు, అధికారులు కత్తుల సమ్మయ్యకు మాత్రం మరో ఆలోచనే లేకుండా పాస్పోర్ట్ సిద్ధం చేసి మర్యాదగా సాగనంపారు. జర్మనీ వెళ్లడానికి అతనికి వీసా కూడా ఆగమేఘాల మీద దొరికింది. జర్మనీ వెళ్లబోతూ కొలంబోలో కత్తుల సమ్మయ్య విమాన ప్రమాదంలో మరణించాడు. కత్తుల సమ్మయ్య దేశం దాటిపోయాడని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. కత్తుల సమ్మయ్యకు అంత తేలిగ్గా పాస్పోర్ట్లు, వీసాలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాల్సింది నాటి ప్రభుత్వాలు, అప్పటి పోలీస్ అధికారులే. కరడుగట్టిన నేరగాడు కత్తుల సమ్మయ్యను అప్పుడు ఆప్యాయంగా చూసుకున్నట్టే నయీంను కూడా పోలీస్ పెద్దలు చల్లగా చూసుకుంటూ వచ్చారన్నది హక్కుల నేతల ఆరోపణ. మరి దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా పోలీస్ అధికారులే. నయీం కథ ముగించిన పోలీసులు ఇప్పుడు నయీం అనుచరగణం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నయీంకు సంబంధించి అత్యంత సన్నిహితుల కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు సమాచారం. నయీం బతుకంతా నేర చరిత్రే. టీ తాగినంత తేలిగ్గా హత్యలు, ఆయుధాలతో బెదిరించి సెటిల్మెంట్లు, రియల్ దందాలు, మావోయిస్టులు, హక్కుల నేతలపై పీకల దాకా కక్షలు, కోట్లకు పడగలెత్తి హింసాకాండలు. ఇవే నయీం డైరీలో ప్రతి పేజీలోనూ కనిపించే నెత్తుటి సంతకాలు. నయీముద్దీన్, భువనగిరి నయీం. నయీం ఎలా పిలిచినా సరే జీవితాంతం నెత్తుటి బాటలో నడిచిన కరడుగట్టిన కఠోర హింసావాది. పుట్టింది నల్లగొండ జిల్లా భువనగిరిలో. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేశాడు.
ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలిజం వైపు ఆకర్షితుడయ్యాడు. 1989 ప్రాంతంలో వార్లో చేరాడు. అప్పటి వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు దగ్గర వార్ సిద్ధాంతాలపై అవగాహన పెంచుకున్నాడు. వారి అడుగుజాడల్లో ఉద్యమంలో పాల్గొన్నాడు. 1993లో హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఐపీఎస్ అధికారి కె వ్యాస్ను అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చిన నక్సలైట్లలో నయీం ప్రధాన నిందితుడు. ఆ తర్వాత పీపుల్స్ వార్లో శాఖమూరి అప్పారావు, పటేల్ గోవర్ధన్ రెడ్డిలతో తేడాలొచ్చి నయీం వారితో గొడవపడ్డాడు. ఆ సమయంలోనే వార్కి గుడ్ బై చెప్పి బయటకొచ్చేశాడు. వ్యాస్ హత్య కేసులో నయీం జైల్లో ఉన్న సమయంలోనే వ్యక్తిగత కక్షలతో తెలంగాణ జనసభ సాంస్కృతిక సంస్థ సభ్యురాలు బెల్లి లలితను నయీం సోదరుడు అలీముద్దీన్ దారుణంగా హతమార్చాడు. ఈ హత్యాకాండతో నయీం గ్యాంగ్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ హత్యాకాండ జరిగిన కొంతకాలానికే అలీముద్దీన్ను పీపుల్స్ వార్ నక్సలైట్లు హతమార్చారు. జైల్లో ఉన్న నయీం ఈ ఘటనతో వార్పై మరింత కక్ష పెంచుకున్నాడు. నక్సలైట్లను సమూలంగా అంతమొందిస్తానని శపథం కూడా చేశాడు. మావోయిస్టులపై కోపంతో కోవర్టుగా మారిన నయీం మావోయిస్టుల కదలికలపై పోలీసులకు ఎప్పటికప్పుడు ఉప్పందించేవాడని వార్తలొచ్చాయి. మావోయిస్టులపై శత్రుత్వాన్ని పెంచుకున్న నయీంను పోలీస్ విభాగంలో కొందరు పెద్దలు ఓ ఆయుధంగా మలుచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోలీస్ పెద్దల సహాయ సహకారాలు ఉండడం వల్లనే నయీం మాజీ నక్సల్గా మారాక ఎన్నో దుర్మార్గాలకు పాల్పడి కూడా తప్పించుకు తిరగగలిగాడని ఆరోపణలున్నాయి. తన ఆపరేషన్లు నిర్వహించడానికి నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సా కోబ్రాస్, క్రాంతి సేన పేరిట నయీం గ్యాంగ్ ఎన్నో అకృత్యాలకు పాల్పడింది. 2001లో దిల్సుఖ్ నగర్లో పౌర హక్కుల నేత పురుషోత్తంను అత్యంత కిరాతకంగా గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఈ హత్యాకాండకు పాల్పడింది నయీం గ్యాంగేనని పౌర హక్కుల నేతలు ఆరోపించారు. హక్కుల నేతలు కరుణాకర్, అజామాలీల హత్య కేసుల్లోనూ నయీమే నిందితుడు. మాజీ మావోయిస్టులు గణేష్, ఈదన్నలను నయీం గ్యాంగే హతమార్చింది. మరో 2 మాజీ నక్సలైట్లు సాంబశివుడు, అతని సోదరుడు రాములను కూడా నయీం గ్యాంగ్ దారుణంగా హతమార్చింది. హత్యలో ప్రత్యక్షంగా 10 మంది పాల్గొన్నారు. పరోక్షంగా ఇంతకుముందు చెప్పినట్లు రహీం అండ్ నయీం దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారు. ఇతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారంగా లాస్ట్ 2 years నుంచి కాంటాక్ట్లో లేడు, కానీ మళ్ళీ ఈ సంవత్సరం జనవరి నెలలో కాంటాక్ట్లోకి వచ్చిండు. వచ్చేసి ఈ పని చెప్పాలి, ఈ పని చేసి పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఈ పని చేసేస్తే మీకు అన్ని రకాలుగా చూసుకుంటాము, మీకు తొందరగా జైలు నుంచి బయట తెస్తాము, వకీల్ ఖర్చు, కోర్టు ఖర్చు మేము చూసుకుంటామని కూడా భరోసా ఇచ్చిండు. నయీంతో సురేష్ తర్వాత అమర్ ఇంకా ఈ 3 ఫ్రెండ్స్ని తెచ్చిండు. కానీ ఈ సంఘటనలో ఇంకా నేను చెప్పినట్లుగా 10 మంది పాల్గొన్నారు. వార్ నుంచి బయటకొచ్చి రెవల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ ని స్థాపించిన గోవర్ధన్ రెడ్డిని నయీం గ్యాంగే చంపింది. దీనికి కారణం ముంబై మాఫియా డాన్ ఛోటా రాజన్ అనుచరుడైన అజీజ్ రెడ్డితో కలిసి నయీంను హతమార్చేందుకు గోవర్ధన్ రెడ్డి స్కెచ్ గీసినట్టు నయీంకి ఉప్పందింది. గోవర్ధన్ రెడ్డి అనుచరుడే ఈ విషయాన్ని నయీం గ్యాంగ్కు చేరవేశాడు. దీంతో గోవర్ధన్ రెడ్డి అనుచరుడి చేతనే గోవర్ధన్ రెడ్డి హత్యకు నయీం మాస్టర్ ప్లాన్ వేశాడు. హైదరాబాద్లోని బొగ్గులకుంట సమీపంలో గోవర్ధన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపేశారు.
పొద్దుగాల లేచి 9-10:30 గట్లా వెళ్ళిండు ప్రాంతంలో. 2:30 ప్రాంతంలో నాకు ఫోన్ చేసిండు. నేను ఎమ్మెల్యే దగ్గర ఉన్నా అని చెప్పిండు. అంతే. నేను సేఫ్గా ఉన్నామంటే సేఫ్గానే ఉన్నా అని చెప్పిండు. అంతే. ఏ ఎమ్మెల్యే అని చెప్పలే, పేరు చెప్పలేడు. చేయలేడు. ఫోన్ లేదు ఆయన దగ్గర, బెదిరించడం లేదు. కానీ నయీముద్దీన్కి పోలీసులు కుట్రయ్యి ఇంతకుముందు కూడా చెప్పిండు, మాకు రోజు చెప్తా ఉండే, నయీముద్దీన్ పోలీసు వాళ్ళ కుట్రతోనే ఇదవుతుంది, పోలీసు వాళ్ళకి పైసా బాగా తినిపిస్తున్నాడు, ఇదే చెప్పాడు. అనిల్ మెయిన్ ఈయన వెంకల ఇది అన్నట్లు. అనిల్ ఫోన్ చేయలేడండి, మాకు నంబర్ లేదండి అనిల్ది. అనిల్ మెయిన్ ఇది చేసిండు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో తనకు అడ్డొస్తారనుకున్న వారిని వదల్లేదు నయీం గ్యాంగ్. ఎల్బీ నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధాకృష్ణతో పాటు మరో రియల్టర్ అస్గర్ను నయీం గ్యాంగే అత్యంత దారుణంగా నరికి చంపేసింది. పౌర హక్కుల నేత లక్ష్మణ్ని కిడ్నాప్ చేసి అత్యంత అవమానకరంగా ఆయనకు గుండు గీయించి పంపించింది నయీం గ్యాంగ్. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో 14 ఏళ్ల విచారణ అనంతరం నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2007 మార్చి 15న నయీం చివరిసారిగా సమాజానికి కనిపించాడు. ఆ రోజున కోర్టుకి హాజరైన నయీం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఓ సీనియర్ పోలీస్ అధికారి హత్య కేసులో నిందితుడు, ఎన్నో హత్య కేసుల్లో ప్రధాన సూత్రధారి అయిన నయీం పారిపోవడానికి పోలీస్ అధికారుల్లో కొందరి సహాయ సహకారాలు ఉండడమే కారణమని హక్కుల నేతలు బాహాటంగానే విమర్శించారు. కబ్జాలు, సెటిల్మెంట్లు, ఆస్తి తగాదాలు, హత్యాకాండలు, కిడ్నాప్లు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు, ఇలా నయీం పాపాల చిట్టా చాలా పెద్దదే. దాదాపు 100 కేసులకు పైనే నయీంపై నమోదై ఉన్నాయి. ఇందులో 50కి పైగా హత్య కేసులే. ఇంతటి భయంకర నేరగాడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన నయీం ఇన్నేళ్ల పాటు తప్పించుకు తిరగగలగడం పోలీస్ శాఖ అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం అంటారు హక్కుల నేతలు. పోలీస్ అధికారుల్లోని కొందరు పెద్దలే నయీంకు రక్షణ కవచంలా నిలిచి అతని చేత సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి కోట్లకు పడగలెత్తారన్న విమర్శలు ఉన్నాయి. అయితే వేటికి సాక్ష్యాలు లేవు. సమాజ స్థాపన సిద్ధాంతం పట్ల ఆకర్షితుడై నక్సలైట్ పార్టీలో చేరిన వ్యక్తి ఇంతటి క్రూరంగా వ్యవహరించడమే నమ్మశక్యం కాకుండా ఉందంటారు మేధావులు. ఓ దశలో కశ్మీర్ నుంచి AK-47 ఆయుధాన్ని తెప్పించుకున్నాడు నయీం. పోలీసుల అండదండలు ఉండడం వల్లే నయీం ఇన్నేళ్ల పాటు తన అక్రమ దందాలను కొనసాగించగలిగాడని అంటాయి హక్కుల సంఘాలు. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా హత్యలు చేయించాడు. రియల్ ఎస్టేట్ దందాల్లో తలదూర్చి తుపాకీ నీడలో బెదిరించి కోట్లకు కోట్లు అడ్డగోలుగా వసూలు చేశాడు. బలహీనులు, అమాయకులకు చెందిన భూములను అన్యాయంగా కబ్జాలు చేసి పారేశాడు. వరుస కేసుల్లో నయీం నిందితుడిగా ఉంటూనే వచ్చాడు. అయినా నయీంని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. 1000 శవాలను పీక్కుతిన్న రాబందు ఓ గాలివానకు తలవాల్చినట్టు ఇప్పుడు గ్రేహౌండ్స్ పోలీసుల ఎన్కౌంటర్లో నయీం ఖతమయ్యాడు. నయీం ఎన్కౌంటర్తో కోబ్రాల హింసకు తాత్కాలికంగానైనా ఓ పెద్ద బ్రేక్ పడినట్టే. ఇంచుమించు 2 దశాబ్దాల పాటు హింసనే శ్వాసించి నెత్తుటేరులు పారించి ఎందరినో మట్టుబెట్టిన కేసుల్లో నిందితుడైన నయీం చివరికి పోలీస్ తూటాలకు నేలకొరిగాడు. సమసమాజ స్థాపన కోసం ఆయుధం చేపట్టాడు. ఉద్యమంతో పొసగక బయటకు వచ్చాడు. అప్పటి నుంచి దారి తప్పాడు. ఆయుధంతో హింసను రాజేయడమే లక్ష్యంగా చేసుకున్నాడు. అడ్డొచ్చిన అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. 1-2 50కి పైగా హత్య కేసులు. హక్కుల నేతలు, మాజీ నక్సలైట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పూర్వాశ్రమంలో శత్రువులు, ఇలా ఏదో ఒక కారణంతో తనకు నచ్చని ప్రతి ఒక్కరిని హతమార్చడమే ఉద్యమంగా పెట్టుకున్నాడు. ఆ హింసా మార్గంలోనే కోట్ల రూపాయలు కూడగట్టాడు. చివరికి ఏ ఆయుధాన్నైతే ప్రేమించాడో ఆ ఆయుధమే నయీం ప్రాణాలు తీసింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.